హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాణి కుకింగ్ స్టైల్ ఛానల్ చూస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలాగే నా ప్రతి వీడియోని ఆదరిస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. నా వీడియోకి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి. మీరు నా వంటని చేస్తున్నట్లయితే ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను పల్లీలతో చెక్కీ చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుంది, చాలా ఈజీ కూడా ఇది. ఒక కప్పు పప్పులు తీసుకున్నాం కదా, వాటిని దోరగా ఫ్రై చేసుకుని పై పొట్టు తీసుకుని ఇలా బద్దలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఒక కప్పు వేరుశనగ పప్పులు తీసుకున్నాను కదా, అదే కప్పుతో 3/4 కప్పు బెల్లం తీసుకోవాలి, తురిమిన బెల్లం. 2 యాలకులండి, సువాసన కోసం, టేస్ట్ కోసం. రండి స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించుకొని చెక్కీ చేసుకోవడానికి కావాల్సిన పాత్ర పెట్టుకొని మన 3/4 కప్పు బెల్లం తురుముకొని పెట్టుకున్నాం కదా, 1 కప్పు పల్లీలకి దానిని పాత్రలో వేసుకుని 1/4 కప్పు మాత్రమే వాటర్ పోసుకోవాలండి. ఎక్కువ వాటర్ పోసినా పాకం రావడానికి చాలా టైం తీసుకుంటుంది. అందుకే మనం చాలా తక్కువ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ మరుగుతున్నాయి కదా, ఒకసారి ఇలా ఒక ప్లేట్ తీసుకుని ఈలోపు మనం ఒక ప్లేట్ రెడీ చేసుకుని దానికి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని మనం ఇలా వేళ్ళతో అప్లై చేసుకోవాలండి. ఇలా ప్లేట్ మొత్తాన్ని కూడా ఇలా పట్టేలా అప్లై చేసుకోవాలి. ఈ ప్లేట్ పక్కన పెట్టేసుకుందాం. ఇలా చేసుకున్న తర్వాత ప్లేట్ పక్కన పెట్టేసుకుందాం. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్లం వాటర్ కరుగుతున్నాయి కదా, ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. బాగా హై ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా పాకం రెడీ అయిపోతుంది. అలా వస్తుంది చూడండి, పాకం రెడీ అవుతుంది కదా. మనకి కరెక్ట్గా పాకం వచ్చిందో లేదో తెలియటానికి ఒక చిన్న టిప్ ఉందండి, అది మీకు నేను చూపిస్తాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనకి పాకం కరెక్ట్గా రావాలి అంటే పప్పు ఉండలు చేసుకున్న, పల్లీలు చెక్కీ చేసుకున్నా కూడా ఒక గిన్నెలోకి కొన్ని వాటర్ తీసుకుని ఆ పాకాన్ని కొంచెం 1 స్పూన్తో అలా వేసుకోవాలండి. వాటర్లో వేసుకుంటే చూడండి ఇలా చక్కగా ఒక బిళ్ళలాగా రెడీ అయ్యింది కదా. పాకం కరెక్ట్గా రెడీ అయిపోయినట్లేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకుని మనం యాలకుల పొడి, కొంచెం టేస్ట్ కోసం యాలకుల పొడి వేసుకుని 1 టీ స్పూన్ పై పొట్టు తీసి బద్దలుగా చేసుకున్న పప్పులు ఉన్నాయి కదా, వేరుశనగ పప్పులు, వాటిని ఈ పాకంలో వేసుకుని వెంటనే మనం నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్ ఉంది కదా, దానిలోకి వేసేసుకోవాలి. కొంచెం లేట్ చేసినా కూడా మనకి కరెక్ట్గా షేపు ఉండలు కానీ చెక్కలు కానీ రాదు. అందుకే మనం వెంటనే చాలా ఫాస్ట్గా దీనిని డిష్లోంచి తీసేసుకుని ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడే మనం ఇలా పల్చగా సర్దుకోవాలి. మనకి ఎలా మందంగా కావాలన్నా పల్చగా కావాలన్నా కూడా మన ఇష్టం అండి. ఇలా కొంచెం పల్చగా చేసుకుంటే గట్టిగా నొక్కుకోవచ్చు, లేదు మందంగా కావాలి అనుకుంటే మాత్రం అలా కొంచెం తక్కువగా కూడా మీరు ట్రై చేసుకోవచ్చు అన్నమాట. ఇలా వేడి ఉన్నప్పుడే మనం కరెక్ట్గా షేప్లోకి మనం తీసేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది కదండి, చాలా బలమైన ఆహారం కూడా కదా ఇది. మనకి తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఎక్కువ ఎనర్జీ అన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరిన్ని చూపిస్తాను మీకు. చూడండి, కొంచెం సేపు అలా ఒక పావు గంట అలా చల్లారనిద్దాం. వేడి మొత్తం చల్లారిపోవాలి. మనకి వేడిగా ఉన్నప్పుడే, కొంచెం వేడి ఉన్నప్పుడే మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లోకి మార్చుకోవాలి. లేకపోతే పాకం ముదిరిందంటే అస్సలు మనకి చేసుకోవటానికి అస్సలు రాదు. ఇలా మనం ఒక చాకు తీసుకుని చిన్న చిన్న బిళ్ళలుగా కట్ చేసుకోవాలి. పాకం ఎక్కువగా వచ్చిందంటే మనకి అస్సలు మాట వినదండి, చెప్పినట్టు రాదు. అందుకే కొంచెం
వేడి ఉన్నప్పుడే మనం చిన్న చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. పప్పు చెక్క రెడీ అయిపోయిందండి. పల్లీ చెక్కి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అప్పటికప్పుడు చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. 5 మినిట్స్ చాలు మనకి. 1 కప్పు పల్లీలు తీసుకున్నామంటే 3/4 కప్పు బెల్లం తీసుకోవాలి. అలాగే 2 యాలకులు. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చాలా ఇష్టపడే ఫుడ్ కూడా ఇది. పిల్లలందరూ చాలా ఇష్టంగా తింటారు. మీ ఇంట్లో కూడా అందరికీ తప్పకుండా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే నా ప్రతి వీడియోని చూస్తూ, లైక్ చేస్తూ, కామెంట్ చేస్తూ, మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడీ అయిపోయిందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. 5 మినిట్స్లోనే మనకి ఫాస్ట్గా కుక్ అయిపోయే వంట. బయట మనం బజార్లో కొనుక్కొని తెచ్చుకునే ఫుడ్ కన్నా మనం ఓన్గా ప్రిపేర్ చేసుకుంటే మనకి హ్యాపీగా అనిపిస్తుంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనకి ఏ షేప్లో కావాలన్నా, ఏ సైజులో కావాలన్నా కూడా మన ఇష్టం అండి. లేదంటే రౌండ్గా కూడా ఇలా బాల్స్ లాగా కూడా చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. అలా రౌండ్గా చేసుకున్నప్పుడు తినటానికి కొంచెం ఇబ్బంది పడతాం, గట్టిగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ పాకం రెడీ అయినప్పుడు 1 టీ స్పూన్ నెయ్యి కనుక మనం వేసినట్లయితే తినేటప్పుడు చాలా స్మూత్గా అనిపిస్తుందండి. గట్టిగా పాకం గట్టిపడకుండా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.